మునగాకు పొడి ప్రిపరేషన్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. బాండి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ధనియాలు వచ్చేసి 3 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు. క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటున్నా, అందుకే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు అన్ని అరోమా వచ్చేంత వరకు ఇట్లా వేయించుకోవాలండి. మునగాకు వచ్చేసి నేను ఎండలో డ్రై చేసి పెట్టుకున్నా. డ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఇట్లా వేయించుకోవడం వల్ల గ్రీనరీగా ఉంటుంది, తొందరగా వేగిపోతుంది. పచ్చిదైతే వేయించడం వల్ల కలర్ అనేది కొంచెం బ్లాక్గా అనిపిస్తుందండి నాకైతే. ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేయడం వల్ల మాడిపోతాయి అన్నట్టు నేను ఇప్పుడు వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకొని వేడి తగ్గిపోయేంత వరకు చల్లారనిద్దాము. అంతా ఈక్వల్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండి పెట్టేసి ఎండుమిర్చి వేసుకున్నామని కారం తగినంతకి వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాము. తడి ఆరిన తర్వాత వేసుకున్న తర్వాత బాగా కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను బెల్లం వేసానండి, కొంచెం బెల్లం వేసాను, కొంచెం చింతపండు కూడా వేసాను. వెల్లుల్లి రవ్వలు వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకున్నాము. వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టి ఎండుమిర్చి, జీలకర్ర ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించాం కదా, అన్నీ కలిసి పొడి చేసుకున్నామండి. వెల్లుల్లి రవ్వలు వేసి పొడి చేసుకున్న తర్వాత ఫైన్గా పొడి ఇలా వచ్చింది. ఇప్పుడు రైస్లో కలుపుకొని తింటే హెల్దీ కూడా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.